మంత్రి విడుదల రజని కార్యాలయంలో దాడి కేసులో టీడీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని మండిపడ్డారు మాజీ మంత్రి నక్కా ఆనందబాబు. ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. విడుదల రజని ఇన్ఛార్జిగా రావడం వైసీపీ నేతలకు ఇష్టం లేదన్నారు. అందుకే వైసీపీలోని మరో వర్గం నేతలే రాళ్ల దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. విగ్రహానికి పూలమాలలు వేసే సందర్భంలో ప్రతి సంవత్సరం జరిగే కార్యక్రమం సాయిబాబా రోడ్డు దగ్గర ఎన్టీఆర్ విగ్రహానికి ప్రతి సంవత్సరం తెలుగుదేశం పార్టీ శ్రేణులు, ఇతర అభిమానులు, కార్యకర్తలు అందరూ కూడా ఎన్టీ రామారావు విగ్రహం దగ్గర గ్యాదర్ అవటం, విగ్రహానికి పూలమాలలు వేయటం రొటీన్ గా జరిగే కార్యక్రమం. రాత్రి ఆ కార్యక్రమం నిర్వహించడానికి అక్కడ గ్యాదర్ అయినటువంటి అభిమానులు, కార్యకర్తల్ని నూతనంగా ఇటీవల అక్కడ ఈ నియోజకవర్గం వెస్ట్ నియోజకవర్గానికి వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జిగా నియమితులైనటువంటి రాష్ట్ర మంత్రి విడుదల రజని కార్యాలయం అక్కడ ఏర్పాటు చేస్తుందంట. కాబట్టి ఎన్టీఆర్ విగ్రహం దగ్గరికి ఎవడు రాకూడదు అనే ఆంక్షలు పెట్టి విధించి పోలీసు వారు, వారికి తోడు వైసీపీ కార్యకర్తలు ఆ కార్యకర్తల మీద, పార్టీ అభిమానుల మీద విచక్షణారహితంగా ప్రవర్తించారు. అక్కడ గుంపులో ఏం జరిగిందో తెలియదు కానీ విడుదల రజనీకి సంబంధించిన ఆఫీస్ మీద 2 రాళ్లు పడ్డాయి. అక్కడ నుంచి నానా యాగి చేస్తా ఉన్నారు. ఈరోజు అరెస్టు చేసి దాదాపు 30 మందిని రాత్రి నుంచి ఇప్పటి వరకు పోలీస్ స్టేషన్ నిర్బంధించి కోర్టులో ప్రవేశపెట్టడానికి హాస్పిటల్ తీసుకొచ్చారు. వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా కాదు. సంఘటన జరిగిన తర్వాత రోడ్ల మీద పోయే ప్రతి ఒక్కరిని ఎవరెవరో ఉన్నారు వాళ్ళు అడ్డగోలుగా ఆపేసి, వాళ్ళ బళ్ళు ఆపేసి, తాళాలు లాక్కొని మనుషులు తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ సెల్లో పుట్టి ఇప్పుడు తీసుకొచ్చి కోర్టులో పెడతా ఉన్నారు. పైనుంచి ఒత్తిడి, రకరకాల ఇబ్బందులు. పోలీసు అధికారులు వీళ్ళందరినీ ఏదో చేసేయాలని, ఏదో జరిగిపోయింది. నూతన సంవత్సరం రోజు